ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉందా ప్రసాదాలు ఉంది. శ్రీమద్ భాగవతం దశమస్కందం అధ్యాయం 9 శ్లోకం 6. కుపితుడై ఎర్రని పెదవిని దంతములతో కొరుకుచు శ్రీకృష్ణుడు కపట కన్నీరు కారుచుండగా రాతిముక్కతో పెరుగుకుండను బద్దలు కొట్టాను. పిమ్మట గదిలోనికి ప్రవేశించి అప్పుడే చిలికిన వెన్నను రహస్యంగా తినసాగాను. భాష్యము భావం ఇచ్చిన భక్తిదాసం ప్రభుపాలవారు. బాలునికి కోపం వచ్చినప్పుడు కపట కన్నీరు కార్చుచు రోధించుట సహజమే. కృష్ణుడు అట్లే కావించెను. ఎర్రని పెదవిని దంతములతో కొరుకుచు కుండను రాతిముక్కతో బద్దలు కొట్టి అతడు గదిలో ప్రవేశించిన వాడై అప్పుడే చిలికిన వెన్నను తినసాగెను. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుందిరతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. సో నిన్న మనం చర్చిస్తున్నాం ఏ విధంగా యశోదమై కృష్ణుని మధ్యలో దివ్యమైనటువంటి యొక్క పోటీ జరుగుతుంది. సో యశోదమై కృష్ణుడి కడుపు నిండా పాలు ఇవ్వాలనుకుంటుంది అండ్ కృష్ణుడు తాగాలనుకుంటున్నాడు. సో ఇక్కడ భగవంతుడు భక్తుల కోసం ఆయన ఆకలి తయారు చేసుకుంటున్నాడు. సో అదేవిధంగా భగవంతుడు కూడా ఆ భక్తులను కూడా పరీక్షిస్తాడు. తర్వాత అదేవిధంగా వాళ్ళకు ఆనందింపజేస్తాడు. సో ఎంతవరకు ఈమె పాలు ఇవ్వగలుగుతుంది, సో నేను ఎంతైనా తాగలుగుతాను. సో యశోదమయ్య అనుకుంటూ ఈయన ఎంతైనా తాగలుగుతాడు, ఎంత తాగలుగుతాడు, ఆమె ఎంతైనా ఇవ్వగలుగుతుంది. ఒక విధంగా భగవంతుని యొక్క సేవ చేయడానికి భగవంతుని యొక్క శక్తి లేకుండా భక్తులు సేవ చేయలేరు. కృష్ణ శక్తి వినానై తారే ప్రవర్తన్. శ్రీల ప్రభుపాలు ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటారు, భగవంతుని యొక్క కృప లేకుండా, ఆయన యొక్క శక్తి లేకుండా ఎవరు ప్రచారం చేయలేరు, ఎవరు ఏది చేయలేరు. పరాశ శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. జ్ఞానబలక్రియ, సో అనేక రకమైనటువంటి శక్తులు, అనంతమైనటువంటి శక్తులు ఆయనవి. వేరు వేరు శక్తులు వేరు వేరు విధాలుగా పనిచేస్తుంటాయి. సో ఇక్కడ లీలాశక్తి, ఆ భగవంతుని యొక్క లీలన్నీ కూడా ఎలా అన్ఫోల్డ్ అవుతాయి, ఎలా అందరినీ రంజింపజేస్తాయి. సో ఇప్పుడు ఆ యొక్క లీలాశక్తి పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒకే సమయంలో భగవంతుడు అన్ని కార్యాలు ఆయన చేయగలుగుతాడు. నైక కర్మకృత్. అక్కడ యశోదమయ్యని ఆనందింపజేస్తున్నాడు. ఆ తర్వాత ఇన్సిడెంట్లో చూడొచ్చు మనం, ఆ కోతులను రంజింపజేస్తున్నాడు, కాకులను రంజింపజేస్తున్నాడు, వినే వాళ్ళంతా కూడా రంజింపజేస్తాడు, ఆయన రంజింపబడతాడు. సో అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. రసో వైసహ రసో ఏవాయం లబ్ధ్వానందం భవతి. అన్ని రసాలను ఆస్వాదించేవాడు ఆయనే. సో ఆయన యొక్క రసాస్వాదనలో మనం ఎప్పుడైతే నియుక్తమవుతామో మనం కూడా ఆ యొక్క రసాలను ఆస్వాదిస్తాం. శ్రీ చైతన్య మహాప్రభు ఈ యొక్క పూరిలో ఉన్నప్పుడు, జగన్నాథ్పూర్లో ఉన్నప్పుడు ఆయన అత్యున్నతమైనటువంటి యొక్క తన్మయత్వాలను ఆయన ప్రదర్శించారు. హైయెస్ట్ ఎక్స్టసీ అనమాట.
శ్రీ వృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవత్ రాసిన తర్వాత మళ్ళీ చైతన్య చరితామృత రాశారు. అంటే చాలా గౌరవంగా, ఎందుకంటే ఆల్రెడీ వృందావన్ దాస్ ఠాకూర్ రాశారు. చైతన్య చరితామృతంలో మళ్ళీ మళ్ళీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తూ ఉంటారు. ఇది నాకు అర్హత లేదు, ఇది వృందావన్ దాస్ ఠాకూర్ ఆయన వ్యాసుడు, ఆయన తర్వాత నేను అసలు చైతన్య మహాప్రభు లీలలు కొనియాడడానికి ఏం లేదు, ఆయన చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను అని చెప్తున్నాను. కానీ వాస్తవానికి అందులో లేనటువంటి చాలా విషయాలు చెప్పబడ్డాయి. సో ఎక్కువగా అంత్యలీల మధ్యలీల ఎక్కువగా చూస్తే బాల్యలీలలు ఎక్కువగా వివరించబడ్డాయి వృందావన్ దాస్ ఠాకూర్ అందులో కూడా అన్ని లీలలు ఉన్నాయి, బట్ బాల్యలీలలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ చైతన్య చరితామృతం చూస్తే అంత్యలీలలో చాలా అత్యున్నతమైనటువంటి స్థాయి భావాలు వివరించబడ్డాయి. చైతన్య మహాప్రభు గంభీరలో ఉన్నప్పుడు ఆయన క్షణం ప్రతి క్షణం ఆయన విరహభావం, తన్మయత్వం చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. ఆయన తలను గుద్దుకోవడం, అక్కడ ఆయన శరీరాన్ని కూడా డ్యామేజ్ చేసుకోవడం. ఎప్పుడు రామానందరాయ్, స్వరూప్ దామోదర్ ఆయన దగ్గరే ఉంటారు. అందుకని భక్తులు తట్టుకోలేకపోతుంటారు ఆయన భావాన్ని. అసలు చైతన్య మహాప్రభు తట్టుకోలేకపోతారు ఆ భావాన్ని. ఆయన శరీరాన్ని డ్యామేజ్ చూసి వీళ్ళు తట్టుకోలేకపోతారు. సో కొన్నిసార్లు రాత్రి, అంటే ప్రతిరోజు రాత్రి అని చెప్పుకోవచ్చు, ప్రతిరోజు రాత్రి రామానందరాయ్, స్వరూప్ దామోదర్ వాళ్ళు చైతన్య మహాప్రభుకు ఈ శ్లోకాలన్నీ పఠిస్తారు. ఉదాహరణకు శిక్షాష్టకం వాళ్ళే, అంటే చైతన్య మహాప్రభు చెప్పారు అప్పుడు అదే సమయంలో. తర్వాత కొన్ని భాగవతంలోంచి శ్లోకాలన్నీ కూడా చెప్తారు, గోపీ గీతలోంచి వేరు శ్లోకాలు. సో చైతన్య మహాప్రభు వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. అంటే ఈ రసాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చాలా డీప్గా మనం అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు. అందుకనే వాళ్ళు పాడేటువంటి రాగం, పాడేటువంటి భావం, ఆ శ్లోకం యొక్క అంతరార్థం అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. సో ఇక్కడ స్వరూప్ దామోదర్ అండ్ రామానందరాయ్ మాత్రం అర్థం చేసుకోగలుగుతారు. సో కొన్నిసార్లు వాళ్ళు చెప్పేటువంటి శ్లోకాల వల్ల చైతన్య మహాప్రభుకు చాలా తన్మయత్వం వచ్చేస్తుంది, అత్యున్నత తన్మయత్వం వచ్చేస్తున్నట్టు. ఆయన తట్టుకోలేకపోతుంటారు ఆ విరహాన్ని. సో ఈ సంబంధం, కృష్ణుడికి రాధారానికి ఉన్నటువంటి సంబంధం, కృష్ణుడికి గోపాలిక మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సంబంధంతో మనం పోల్చుకుంటాం. అందువల్ల అది మనకు అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏం అర్థమవుతుంది మనకు, ప్రేయసి ప్రేమికుల మధ్యలో ఉన్నటువంటి సంబంధం. దే ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ ఈచ్ అదర్, ఒకరినొకరు అట్లా పిచ్చిగా ఉంటారు వాళ్ళు. కానీ ఇది శరీరంతో ఉన్నటువంటి పిచ్చి, అది ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకుంటాం ఇంత పిచ్చి అని. కానీ ఇక్కడ రాధాకృష్ణుల మధ్యలో, కృష్ణుడి మధ్యలో, గోపికల మధ్యలో ఉన్నటువంటి సంబంధం చాలా తీవ్రమైనటువంటి పిచ్చి, తట్టుకోలేదు, అసలు మనం అర్థం చేసుకోలేం దాన్ని. అంటే ఏమి అది అసలు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధం, ఏమి ఆ గాఢమైన సంబంధం, ఏమి ఆ లోతైన సంబంధం, ఏమి ఆ రసం, సింపుల్గా చెప్పాలంటే మనకు అర్థం అవ్వదు. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియో సేవన్ముఖో ఈ జీవాదో స్మయమేవ స్ఫురత్యదా. మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతో అర్థం చేసుకోలేం. ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాం? ఫ్రాగ్ ఫిలాసఫీ లాగా. ప్రభుపాదులు ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటారు, ఒక సముద్రం నుంచి కప్పు వచ్చింది, ఒక నూతిలో ఒక కప్పు ఉంది. సో ఆ నూతిలో ఉన్న కప్పు అడుగుతుంది, ఎక్కడ వెళ్ళామంటే నేను సముద్రానికి వెళ్ళానని చెప్తుంది. ఎలా ఉంది సముద్రం? ఇలా ఉందని చూపిస్తుంది, ఇలా ఉంది. దానికి ఉన్న కడుపుని ఇట్లా ఇట్లా చూపిస్తుంది. ఇలా ఏమవుతుంది, చూపించి కడుపు బ్లాస్ట్ అయిపోతుంది. ఎంత అని చూపిస్తుంది. సముద్రాన్ని ఎలా పోల్చి చూపిస్తుంది? దానికి ఉన్నటువంటి కెపాసిటీ ఇంత. మనం చెప్పొచ్చు, ఓకే ఎవరన్నా ఇంత ఉంది, ఎంత అన్నం తిన్నాం, ఇంత తిన్నాం, ఇంత తిన్నాం, ఇంత తిన్నాం, మనం చెయ్యున్నంత వరకు ఇంత అని చెప్పవచ్చు. ఇంతకంటే ఎక్కువ అన్నం తినలేము మనం. కానీ సముద్రం ఎంత ఉంది, ఎన్ని నీళ్ళు ఉన్నాయంటే ఇంత అని చెప్తాం. ఇంకేం చెప్తాం? ఇంకా పెంచుకోవాలని చూస్తాం.
పెంచి ఏం చేస్తుంది, కడుపు పగిలిపోతుంది. ఈ భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులు అలా అనే భగవంతుని అర్థం చేసుకోవాలని చూస్తారు వాళ్ళ యొక్క ఆ పరిమితమైనటువంటి జ్ఞానంతో, కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. అతాపిదేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగ్రహీతయేవై జానాతి తత్వం భగవన్ మహిమ్నో నాన్యమేకోపి చిరన్ విచిన్వన్. అసలు ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేరు భగవంతుని యొక్క కృప లేకుండా. సో ఇది కేవలం ఈ యొక్క అత్యున్నతమైనటువంటి రసాలను ఆస్వాదించాలంటే గురువు యొక్క కృప, కృష్ణుడి యొక్క కృప మనకు అవసరం. జస్ట్ ఇక్కడ భాగవతం మనం చదువుతున్నాం, దాన్ని ఒక చిలుకలాగా మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ వాళ్ళ మధ్యలో ఈ లీలలన్నీ కూడా, వృందావన లీలలన్నీ కూడా, ఎన్నో లీలలు ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్క లీలలో కృష్ణుడికి శుద్ధ భక్తుల మధ్యలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఒక సంబంధం మనం చూడవచ్చు. సో పాలు పొంగిపోయాయి, మనం చర్చించిన తర్వాత యశోదమ్మ చూసింది. ఈరోజు శ్లోకంలో ఆమె అదే చెప్తుంది, అంటే ఆయన కృష్ణుడు పెదవిని దంతంతో కొరుకుతున్నారు. మామూలుగా చిన్నపిల్లల కోపం వస్తే అలా కొరుకుతారు, అంటే పెద్దవాళ్ళు కూడా కొరకవచ్చు. తర్వాత ఏరుస్తారు, కపట కన్నీరు కారుస్తున్నారు. అంటే మామూలుగా వచ్చే ఏడుపు తక్కువ, మామూలు ఇలా రుద్దుకుంటూ ఉంటారు, ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయని. అందులో ఏం రావు, బట్ జస్ట్ ఏడుస్తారు, నటిస్తూ ఉంటారు, ఏడిచి మొసలి కన్నీరు అంటారు. సో ఇక్కడ కృష్ణుడు మొసలి కన్నీరును కారుస్తున్నాడు. ఆయన అందరిని ఏడిపిస్తాడు, కానీ ఆయనేం ఏడవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇక లీలాశక్తి వల్ల, యోగమాయ శక్తి వల్ల ఆయన నిజంగానే ఏడుస్తున్నాడు. ఆయనకు చాలా కోపం వచ్చింది, దంతాలను కొరుకుతూ ఉన్నాడు. తర్వాత రాతి ముక్కతో కొండను బద్దలు కొట్టాడు. తర్వాత ఆ యొక్క గదిలోకి ప్రవేశించి రహస్యంగా తింటున్నాడు. ఆయన రహస్యంగా తినాల్సిన అవసరం లేదు, అన్నీ ఆయనే. వెన్న ఆయనదే, పెరుగు ఆయనదే, పాలు ఆయనవే, ఆవులు ఆయనవే. ఆవులు తినే గడ్డి అయింది, ఆ గడ్డి పెరగడానికి ఇచ్చినటువంటి వర్షం అయిందే, ఆ వర్షం రావడానికి కారణం ఆయన సృష్టించినటువంటి సూర్యుడు, ఆయనే ఒక విధంగా కారణం. అన్నీ అయిందే. ఆయన రహస్యంగా తినాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఆయన రహస్యంగా తినాలనుకుంటున్నాడు. అదొక ఎంజాయ్మెంట్. కొందరు ఏంటంటే చాలా ప్రాపర్టీ ఉంటుంది, కానీ ఇక దొంగతనం చేసి తినాలనుకుంటారు. అది ఎందుకు అర్థంగా, వాళ్ళు చాలా ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర 4 మెమరీ కార్డులు ఉంటాయి, ఇంకో 4 దొంగతనం చేసి తెచ్చుకోవాలనుకుంటారు. అదెందుకు అర్థం కాదు. అడిగితే కొనిస్తారు, కానీ దొంగతనం చేస్తే ఒక ఆస్వాదన అనమాట. అది కొందరు, అది కృష్ణుడి నుంచే వచ్చినటువంటి హ్యాబిట్ ఏమో మరి, అది ఎంతో కొంత దొంగతనం చేయాలి. సో కృష్ణుడికి అదేనమాట, రహస్యంగా తినాలి. ఆమె రహస్యంగా తినడం, అక్కడ ఎక్కడ వెళ్తే అక్కడ కృష్ణుడికి వెన్న ఇస్తారు, ఎంతంటే అంత ఇస్తారు. ఆయన పొరుగింటికి వెళ్తే కూడా ఆయన అందరి ముందు దొంగతనం చేయడు, ఎవరు లేనప్పుడు, వాళ్ళు నీళ్ళకి వెళ్ళినప్పుడు, లేదా బయటకు వెళ్ళినప్పుడు పగలు కొట్టడం, దాన్ని దొంగతనం చేయడం. సో అది సహజం, పిల్లల్లో ఉన్నటువంటి లక్షణం అది. సో వైదిక సంస్కృతిలో కూడా పిల్లలు అలా ఉండేవాళ్ళు, జాలీగా ఉండేవాళ్ళు, ఆటలాడుతూ ఉండేవాళ్ళు, రాళ్ళతో కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు రాళ్ళతో కొట్టుకోవద్దు. కొండలు ఎక్కేవాళ్ళు, చెట్లు ఎక్కేవాళ్ళు, దుంకేవాళ్ళు, ఎగిరేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకంతా ఓన్లీ, అంటే ఇక్కడ గురించి చెప్పలేదు, మామూలుగా అందరికీ స్మార్ట్ ఫోన్లు ఇస్తారు. చిన్నప్పటి నుంచి ఆ చిన్న డబ్బా ఇచ్చి అందులోనే వాళ్ళని పెడతారు అనమాట. బయట వెళ్ళి ఎక్కడ ఆడలేరు, ఎందుకంటే బయట వెళ్తే అన్ని రోడ్లు ఉంటాయి, కార్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, బయటకు వెళ్ళలేరు. లేదా చిన్న ఏదో గేమ్స్ అనేసి అక్కడ ఏదో చిన్న ప్లేస్ ఉంటుంది, ఊరంతా తిరుగుతూ ఆడేవాళ్ళం. ఊళ్ళు ఆ పక్క వెళ్ళేవాళ్ళం, ఈ పక్క వెళ్ళాం, ఆ గుట్టకి వెళ్ళేవాళ్ళం, ఈ గుట్టకి వెళ్ళాం, చాలా ప్రశాంతంగా ఉండేది, ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆటలు అనేది అంతా ఇందులోనే గేమ్స్, అందులోనే మార్క్స్, అందులోనే గెలవడం, అందులోనే అవార్డు, అందులోనే అన్ని, అందులోనే మూత్రం, అందులోనే టాయిలెట్, అంతా మొత్తం ఒకటే డబ్బాలు. ఎందుకంటే వాళ్ళు పెద్ద అపార్ట్మెంట్, ఆ డబ్బాలను పిల్లల్ని కూర్చోబెడతారు, అందులోనే స్వర్గాన్ని, అందులోనే నరకాన్ని తీస్తారు. కానీ చూడొచ్చు, మన కృష్ణుడు చిన్నప్పుడు ఆయన ఇంటింటికి తిరుగుతాడు, ఇంటింటికి ఆడుతాడు. సో అందుకనే మనం పిల్లల్ని చూస్తే ఆ నగరాల్లో అంత, అంటే ఇంత పెద్ద అద్దాలు పెట్టుకుంటారు, ఎందుకంటే చిన్నప్పుడే సైట్ వస్తుంది చూసి. తర్వాత ఇంత పెద్ద బ్రెయిన్ పెట్టుకుంటారు, పనికిరాని బ్రెయిన్. సో ఇంత పెద్ద బ్యాగ్ మోస్తారు. తర్వాత వాళ్ళు ఎట్లుంటారు,
ఒక అమెరికా అధ్యక్షునిలా నడుస్తారు. అంటే అవతలి అధ్యక్షుని కావాలనుకుంటారు. అంటే అమెరికా అధ్యక్షునికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయి అన్ని ఆలోచనలు, అంత టెన్షన్ వాళ్ళకు. నేను వింటున్న చిన్నప్పుడే వాళ్ళకి 180 నుంచి 200 బీపీ ఉంటుందండి. పిల్లలకు కూడా డయాబెటీస్ కూడా వస్తుంది, రకరకాల యాంగ్జైటీస్ వస్తున్నాయి. చాలామందికి ఈ యొక్క ఏమంటారు దాన్ని స్టంట్ కూడా వేస్తున్నారు వాళ్ళకి, చిన్నపిల్లలకు కూడా. ఇంకా కొత్తగా ఏం జరుగుతుందంటే ఆటిజం ఎక్కువైపోయింది అనమాట. అదేమంటే తెలుగులో ఆటిజం అంటే ఒక రకమైన పిచ్చితనం, మందత్వం. ఆర్టిస్టిక్ చిల్డ్రన్ చాలా ఎక్కువైపోయారు అనమాట. ఒక రకంగా చూస్తారు, ఒక రకంగా ఆలోచిస్తారు, సడన్గా పరిగెడతారు, సడన్గా దుంకుతారు. ఇక్కడ కూడా కొందరు ఉన్నారు, ఏం చేస్తారో తెలియదు, సడన్గా చప్పట్లు కొడతారు, సడన్గా చెంప వాయిస్తారు ఎవరైనా, తర్వాత సడన్ వాళ్ళు చెంప కొట్టుకుంటారు ఇలా. కానీ వాళ్ళకి ఇంటెలిజెంట్ బాగుంటుంది. వాళ్ళు ఏదో అలా ఈ ఆర్ట్స్లో చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. అంటే ఒక మహారాజు ఒక వీడియోలో ఉంది, అంటే ఒక డివోటీ అంటే బయట ఉంటే చెడిపోతారు, కానీ వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి తీసుకొని వచ్చేసి వాళ్ళకు ఈ కృష్ణ చైతన్య యాక్టివిటీస్ చేస్తే చాలా మంచిగా అవుతారు. ఈ విధంగా పిల్లలకు మొత్తం ఏం లేదనమాట, జాలి అనేది లేదు. చాలామంది అడుగుతుంటారు, మీ పిల్లలకి ఏం చదివించలేదు. మా పిల్లల్ని మేము గాడిదలుగా తయారు చేస్తున్నాం, ఆర్టిజంగా తయారు చేస్తున్నాం అందరినీ. మీరెందుకు ఈ పిల్లల్ని ఇంత జాలీగా ఉంటారు? మామూలు వచ్చిన అడుగుతారు, ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు ఈ పిల్లలు అంటే. వీళ్ళకి ఏం పని లేదు, పాటలేదు, తిరుగుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు. వాళ్ళకేంటి రోజు హోంవర్క్ ఉంటుంది, రోజు ఎగ్జామ్ రాయాలా, రోజు లేదంటే ఫైన్ వేస్తారు, లేదంటే ప్రోగ్రెస్ ఇట్లా సంతకం పెట్టుకోవాలా. తర్వాత ఎల్కేజీ అంటే లాట్రిన్ కేజీకి, అంటే యూరిన్ కేజీకి, దానికి ₹1,00,000 ఇవ్వాలి. రీసెంట్గా ఒక ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వేయాలనుకున్నారు. 75,000 పే చేస్తున్నారంట. అది స్వామినారాయణ స్కూల్లో. బయట అయితే 1 lakh అంట పర్ ఇయర్. చిన్నప్పుడు 10th క్లాస్లోనే ఎగ్జామ్ మామూలుగా రాస్తే ₹26 ఫీజు ఉండే. నాకు ₹26 డబ్బులు ఎందుకు కట్టాలని, అంటే స్కూల్ అంతా ఫ్రీయే, సంవత్సరానికి ₹26 ఎందుకు కట్టాలని క్వశ్చన్ మార్క్ అనమాట. మా ఫాదర్ అడిగి ₹26 ఎందుకు కట్టాలని. 26 రూపీస్ ఉండే అప్పట్లో ఫీజు. ఆయన ఇప్పుడు ₹1,00,000 చిన్న వయసులోనే. అంటే మొత్తం పిల్లలకు ఒక ఆనందం అనేది లేదనమాట, ఆటపాటలు లేవు. చిన్నప్పటి నుంచే నువ్వు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, బాగా డబ్బులు సంపాదించాలా. అండ్ మన వాళ్ళని ఇక్కడ పిల్లల్ని చూసి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా ఊరికే తిరుగుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, వీళ్ళు పొలంలోకి వెళ్తారు, ఆవులకు వెళ్తారు, వీళ్ళకి ఎందుకు చదివిస్తారు, వీళ్ళు ఎందుకు గాడులుగా తయారు చేస్తలేరు, వీళ్ళు ఎందుకు దున్నపోతగా తయారు చేస్తలేరు, మా పిల్లల్లాగా వీళ్ళు పందుల్లాగా ఎందుకు తయారు చేస్తలేరు వీళ్ళను. దాని మీనింగ్ అదే కదా. ఏం చేస్తాయి, పంది, కుక్క, నక్క, ఈ యొక్క జంతువులు ఏం చేస్తాయి, తింటాయి, పడుకుంటాయి, ధనాన్ని అవి ధనాన్ని సంపాదించక వాటికి ఆహారం వస్తుంది, సో అవి ధనాన్ని సంపాదించాలి. ఎందుకు వీళ్ళు బానిసల్లాగా తయారవ్వట్లేదు, ఎందుకు వీళ్ళు అంత ఆనందంగా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు యాంగ్జైటీ ఇవ్వట్లేదు మీరు? వాళ్ళకి మనం డైరెక్ట్ సమాధానం ఇవ్వచ్చు. వాళ్ళకు ఎందుకు చదివించాలి అంటే, మీరు వీళ్ళను గాడిదల్లాగా తయారు చేస్తున్నారు, మాకు గాడిదలాగా అవసరం లేదు, వీళ్ళేం డబ్బులు సంపాదించే అవసరం లేదు, జస్ట్ ఆటల పాటలతోనే అయిపోతుంది పని. అంటే ఇప్పుడు ఆవులు మేయడం, ఆవులు ఆటలాగానే, ఈవెన్ వ్యవసాయం చేయడం కూడా ఒక విధంగా ఆటలాగానే. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం. అంటే 30 ఏళ్ళ తర్వాత వ్యవసాయం చేయాలంటే నడుము నొప్పి వస్తుంది, చాలా బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి. కానీ చిన్న వయసులో అంటే చిన్నప్పటి నుంచే దున్నాం అనుకోండి, ఒక ఆటలాగానే వాళ్ళు చిన్నప్పటి నుంచే కలుపు చిన్న జస్ట్ ఆటలాగానే ఉంటుంది. చాలా ఒక పెద్ద ఘనకార్యంలాగే ఉండదు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఎంతోమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు, ఫెయిల్ అయిపోయి. 1 సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం, 96 ఇంటర్వ్యూలు, అవన్నీ కూడా అవసరం లేదు, కాంపిటీషన్ లేదు, జస్ట్ వెళ్ళేసి పొలంలో పనిచేయడం. సో ఇంట్రెస్టింగ్, కృష్ణుడు స్వయంగా మార్గదర్శకత్వాన్ని ఊహించాడు అన్నిట్లలో. బాల్యావస్థలు కూడా ఎలా ఉండాలి. చిన్నప్పుడు ఏం చేస్తారు, గోవర్ధనగిరికి వెళ్ళడం, ఆవులను తీసుకెళ్ళడం, ఆవులకు సేవ చేయడం, గడ్డిని తినిపించడం. బలరాముడు వ్యవసాయం చేశాడు, కృష్ణ బలరాములు వృందావన వాసులందరూ కూడా వారి జీవిత విధానంలో వాళ్ళ ఆదర్శాన్ని చూపించారు. సో ఇక్కడ ఏమి మనం చర్చిస్తున్నాం, ఈ యొక్క వృందావనంలో ఏమి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందని ఏ క్షణం తెలియదు, ఇప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు.
సడన్గా ఒక రాక్షసుడు వస్తాడు. మనం ఇక్కడ కూర్మగ్రామంలో అనుకుంటున్నాం ఎప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది ఇక్కడ, ఎప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. ఎప్పుడు ఇలా ఎందుకు సంఘటనలు జరుగుతాయంటే కృష్ణుని గుర్తుంచుకోవడానికి. మనం నెగిటివ్ కూడా ఆలోచిస్తాం, అంటే ఇక్కడ ఏమైనా భూతాలు ఏమైనా ఉన్నాయా, అంటే గ్రామ దేవతలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇంకేమైనా సమస్య ఉన్నాయి. కానీ బృందావనంలో ఏమున్నాయి, బృందావనంలో రోజు ఒక రాక్షసుడు వస్తూ ఉంటాడు. సడన్గా పెద్ద రాక్షసు ఉంది, పూతన రాక్షసు. సడన్గా పెద్ద శబ్దం వచ్చి బండి కూలిపోయింది. ఉంది సదని దీంతో ఆటలాడకు, బయట రాళ్ళతో ఆటలాడు, దీపం పెద్ద పెట్టి. తర్వాత ఇంకేమవుతుంది, సడన్గా ఓ పెద్ద పాము లోపలికి వాళ్ళు సడన్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అది పర్వతంలా ఉంటుంది. వాళ్ళు వెళ్ళేటప్పుడు గోపబాలు ఏమనుకుంటారంటే ఏదో ఒక కొండ ఉంది, కొండలో వెళ్ళి ఆడుకుందాం అనుకుంటారు. ఆ లోపలికి వెళ్ళారు కదా పెద్ద పాము అది. వాళ్ళు ఏం భయపడరు. వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు. దావాగ్ని వచ్చేసింది, మొత్తం దావాగ్ని మొత్తం మండిపోతుంది. అండ్ సడన్గా అగాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబాసురుడు, ఇంకేమన్నా రాక్షసుడు, కేశి రాక్షసుడు, అరిష్టాసుర, బల్వల వచ్చేసి అంతా దిక్పాతం చేసేస్తారు. అంటే వాళ్ళకి ఎందుకు ఫన్లా ఉంది, మనలాగేమి టెన్షన్ అవుతలేరు. ఏమవుతుందో, మళ్ళీ ఇంకెవరు వచ్చేవారని ఇల్లు కాలబెడతారేమో, మళ్ళీ ఇంకెవరు వచ్చేమన్నా ఏమైనా చేస్తారేమో, మనం భయపడుతున్నాం. కానీ బృందావనంలో వాళ్ళు ఏంది, అది వాళ్ళకు మ్యాజిక్ అనమాట. అంటే వాళ్ళకి ఫన్. వాళ్ళకి ఏం ఫన్, చూద్దాం ఇంకో రాక్షసు వస్తే కృష్ణుడు ఎలా చంపుతాడు చూద్దాం. అంటే మనం మొదటి వారం మనం చర్చించాం ఎలా మనం కూర్మగ్రామాన్ని బృందావనంగా చేయాలని. బృందావనంలో భావన ఎట్లుంటుంది, ఆనందంగా ఉంటారు బృందావనం అందరూ. సో ఎందుకు వాళ్ళు ఆనందంగా ఉంటారంటే వాళ్ళకి చాలా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మార్చారు. ఫస్ట్ గోకులంలో ఉండేవాళ్ళు, తర్వాత నందగావ్కి వెళ్తారు, తర్వాత ఎక్కడైనా సమస్యలు వస్తూనే ఉన్నాయి వాళ్ళు కంటిన్యూస్గా. ఇప్పుడు వాళ్ళకు కృష్ణుడు దేవుడు అని తెలియదు, బట్ కృష్ణుడు ఏ విధంగా రక్షిస్తాడు వాళ్ళకు. సడన్గా ఏదో జరుగుతుంది, పెద్ద జరుగుతుంది. వీళ్ళందరూ చర్చిస్తారు. నంద, ఉపనంద, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుంది. యశోదమయ్య కూడా ఆ కృష్ణుడికి దిష్టి తీస్తుంది, నారాయణకు ప్రార్థిస్తుంది, దేవతలకు ప్రార్థిస్తుంది. నంద, ఉపనంద వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తారు. అంటే బృందావనంలో లీలలాగా ఇక్కడ లీల జరగట్లేదు, నో డౌట్. కానీ అక్కడ ఆ లీలలో ఏమవుతుంది, ప్రతిరోజు లీలలో వాళ్ళు కృష్ణుని గుర్తుంచుకుంటున్నారు. కృష్ణుడిపై పూర్తి విశ్వాసం ఉంది. కృష్ణుడు వచ్చి రక్షిస్తాడు అంతే. వాళ్ళకి అదొక ఆనందం అనమాట. ఏ విధంగా రక్షిస్తాడు, ఇప్పుడు ఏ విధంగా అయితే చంపేస్తాడు. ఖాళీ వచ్చింది, అన్నీ చనిపోతూ ఉన్నాయి. సడన్గా ఆయన కృష్ణుడు దుంకేశాడు అందులో. ఏమైంది కృష్ణుడు కానీ బాధపడుతున్నారు. ఇప్పుడు అందరి మనసులో ఉంది కృష్ణుడు ఏ విధంగానైనా ఇక్కడ దీన్ని చంపేస్తాడు అనేసి. సో చివరికి నాగపద్మలు వద్దని చెప్తారు. అండ్ గోవర్ధన్ నీళ్ళలో కూడా ఎంత వర్షము, ఎంత సమస్య, అన్నీ మునిగిపోతాయి. అన్నీ ప్రవాహాల్లాగా కుంభపోతావు. అంటే ప్రళయం వచ్చినప్పుడు అలాంటి వర్షం వస్తుంది. బట్ అంటే ఉంది వాళ్ళకి ఎక్కువ. అంటే ఇప్పుడు ఆయన ఎత్తుకుంటారు, అంటే వీళ్ళకి కర్రలు పెట్టి పెడతారు. బట్ వాళ్ళు బయటికి ఆ విధంగా అనుకుంటారు, చిన్నపిల్లడు మరి దాన్ని పడే. బట్ వాళ్ళందరూ కృష్ణుడి దగ్గర ఆశ్రయం తీసుకున్నారు. వాళ్ళు కృష్ణుడు చూస్తున్నారు. వాళ్ళు ఏం అవకాశం చూస్తారంటే 7 రోజులు మంచిగా కృష్ణుడు చూడొచ్చు, ఆయన ముఖార విందాన్ని చూడొచ్చు. చాలా అన్యోన్యమైనటువంటి ఒక సంబంధం ఆయన కలుగుతుంది. దివ్యమైనటువంటి సంబంధం అప్పుడు ఎప్పుడు కృష్ణుడితోనే ఉండడం. ఎందుకంటే రోజు కృష్ణుడు ఆవులు కాయడానికి ఎక్కడికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు గోపికలు చాలా విరహం, ఎప్పుడు వస్తాడు కృష్ణుడు, ఎప్పుడు వస్తాడు అంటే అప్పుడు వాచ్యం ఉండదు. ఆ సమయం కాగానే చూస్తుంటాం. గోధూలి సమయం వస్తుంది, అప్పుడు వచ్చి కృష్ణుడు మళ్ళీ ఆయన చూసేసి అందరూ వస్తారు. సో వాళ్ళు యశోదమయ్యి కృష్ణ బలరామని ఆలింగనం చేసుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు. కానీ గోవర్ధన్ లీలలో ఎప్పుడు అక్కడే కృష్ణుడు ఉంటాడు మొత్తం కంప్లీట్గా. ఇంట్రెస్టింగ్ ఏమంటే ఈ గోలోక బృందావనం, గోకులం అంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచానికి వచ్చింది. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఆ గోలోకం కంటే ఈ గోకులం, అసలు గోకులం కంటే ఇక్కడ ఉన్నటువంటి బృందావన ధామం ఈజీగా అర్థమవుతుంది. అది కొన్ని విధాలుగా చూస్తే ఇదే గొప్పదని చెప్తున్నారు. అంటే అది తారతమ్యం కాదు అది అక్కడ, బట్
గ్లోరిఫికేషన్ చేయడం అది. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో రాక్షసులకు ఎంట్రీ లేదు, ప్రవేశం లేదు. కానీ ఇక్కడ రాక్షసులు డైరెక్ట్ వస్తారు, డైరెక్ట్ రాక్షసులు వచ్చేస్తారు. అంటే రాక్షసులకు అలవెన్స్ ఉందంటే బృందావనంలో ఇంపాసిబుల్ అది. రాక్షసులు ఎలా వస్తారు? ఎవరు రాలేరు. కానీ ఇక్కడ కృష్ణుడు ఆ యొక్క లీలలను ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా లీలలు ప్రత్యక్షంగా చూడడానికి. ఇప్పుడు మామూలుగా సినిమాలో చూస్తారు, సినిమాలో ఓన్లీ ఊరికే అంత పిక్చర్ అంతే, అది నిజం కాదు కదా. కానీ నిజంగా ఇప్పుడు రాక్షసుడు వస్తున్నాడు, అక్కడ ఓన్లీ రూమర్స్ అనమాట. స్పిరిచువల్ వల్ల ఓన్లీ రూమర్స్, రాక్షసుడు వస్తున్నాడు, ఎంతైనా రూమర్సే అది. రూమర్స్. కానీ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట, డైరెక్ట్గా రాక్షసులు వస్తున్నారు, డైరెక్ట్గా కృష్ణుడు వాళ్ళని చంపేస్తున్నాడు. అంటే లీలలు ఇంకెక్కువ ఆస్వాదించబడుతున్నాయి కృష్ణ యొక్క లీలలు. మనకి ఇప్పుడు రాక్షసులు వస్తున్నారు, ఇంకా భయం ఎక్కువ అవుతుంటుంది. లీల ఏమంటే మనకు శరీరం కంపిస్తుంది, అంటే నాకు కూడా భయమే, రోమాంచితం అవుతుంది, కాళ్ళు వణుకుతాయి, నైట్ నిద్ర పట్టదు. అది మన యొక్క అష్టసాత్విక వికారాలు. వాళ్ళ యొక్క అష్టసాత్విక వికారాలు వేలే వాళ్ళే. వాళ్ళ శరీరం కూడా కంపిస్తుంది, వాళ్ళకు కూడా నిద్ర పట్టదు, వాళ్ళకు కూడా చెమట వస్తుంది, వాళ్ళకు కూడా రోమాంచితం అవుతుంది. ఎందుకంటే ప్రభుపాల భగవద్గీతలు అంటారు కదా, ఆ వేపదిచ్చ శరీరమే రోమహర్ష జాయతే గాంధీయం సంసతే అస్త. అంటే అర్జునికి 2 రకాల వికారాలు వచ్చినాయి. గాంధీవం పడేశాడు. అంటే ప్రభుపాల భాషను రాస్తారు, అత్యున్నతమైనటువంటి భక్తి స్థాయిలో ఉన్న వాళ్ళకన్నా ఈ లక్షణాలు రాలే, లేకుంటే దేహాత్మ బుద్ధిలో ఉన్న వాళ్ళకి ఆ లక్షణాలు రావాలి. సో ఇక్కడ అర్జునుడు 2 అనుకోవచ్చు. ఒక పర్పట్లో ఒక విధంగా రాస్తారు, ఇంకో పర్పట్లో ఇంకో విధంగా రాస్తారు. అంటే అర్జునుడు శుద్ధ భక్తులు కాబట్టి అని కూడా చెప్పొచ్చు, ఆయన యొక్క అత్యున్నతమైన భక్తి వల్ల వచ్చినాయని చెప్పొచ్చు. ఇంకో విధంగా భయం వల్ల. సో ఏవైతే వికారాలు మనకు వస్తున్నాయో, ఈ భయం ఎందుకు వస్తున్నాయంటే కృష్ణుని పైన విశ్వాసం లేక. మనం విశ్వాసం లేకుంటే మరి కంటిమాల ఎందుకు వేసాం, తిలకం ఎందుకు పెట్టుకున్నాం, జపం ఎందుకు చేస్తున్నాం, జీవితం ఎందుకు త్యాగం చేసాం చెప్పాలంటే పూర్తి విశ్వాసం లేక. అందుకనే కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ధ్యాన మిశ్ర భక్తి. శ్రీల ప్రభుపాద చెప్తున్నారు, అంటే ఈరోజు లెక్చర్లో అయినాను, కృష్ణ యూ కమ్ హియర్, కృష్ణ యూ సిట్ హియర్, సో దే వాంట్ టు డెమాలిష్ ద టెంపుల్, ఇట్ ఈస్ ఇన్సల్ట్ టు యూ, సో యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ప్రభుపాద బోల్డ్గా చెప్తున్నమాట. నేను కృష్ణుని ప్రార్థన చేశాను, అంటే బొంబాయిలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. నువ్వు ఇక్కడ వచ్చావు, నేను ఇన్వైట్ చేశాను, ఇక్కడ ఉన్నావు, ఇప్పుడు నీ మందిరాన్ని గులగొడుతున్నావు, ఇది గులగొడితే నీకు ఇన్సల్ట్ అవుతుంది, నువ్వు నేను నిరూపించుకొని చెప్తాను. అంటే ప్రభుపాద ఎవరిని బెదిరిస్తున్నారు కృష్ణుడు. బట్ ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభుపాద యొక్క విశ్వాసం, ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి ఫేత్ అనమాట. ఆ ల్యాండ్ కొన్నప్పుడు ప్రభుపాద అందరూ చెప్తారంట, ఇదంతా అడవిలాగా ఉంది, అక్కడంతా పక్కకు డ్యామేజ్ ఉంది, ఇక్కడ అన్నీ కూడా చెత్త వేస్తున్నారు, తర్వాత ఇదంతా కూడా చాలా అవుట్స్కట్స్లో ఉంది, ఎవరికి ఇష్టం ఉండదు, తమల కృష్ణ వాళ్ళకి ఇష్టం ఉండదు. తర్వాత బ్రహ్మానంద స్వామికి, గర్గమన స్వామికి చాలామంది అపోజ్ చేస్తారు. అంటే వాళ్ళ డోనర్స్ చాలామంది ఉంటారు, లైఫ్ మెంబర్స్ చాలామంది ఉంటారు. లైఫ్ మెంబర్స్ అంతా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అక్కడ వద్దంటారు, ఈ ఏరియాలో తీసుకోమంటారు. బట్ సమ్మర్ ప్రభుపాద కానీ చాలా చీప్గా వస్తుంది ఆ ల్యాండ్, 2 లక్షలు 3 లక్షలు అనుకోండి, చాలా తక్కువ. ఆ టైంలో చాలా తక్కువ, అంటే డౌన్ పేమెంట్ 2 లక్షలు, అది 20 లక్షలు అనుకుంటూ ఉంటారు, చాలా తక్కువ అమౌంట్ అనమాట. ఇమీడియట్గా అదే రోజు ప్రభుపాద డబ్బులు ఇచ్చేస్తారు. సో మిస్టర్ ఏం చీట్ చేయాలనుకుంటారు అండ్ కూలగొడతారు వాళ్ళు బేసికల్గా. అంటే విగ్రహాల వరకు రాదు, అండ్ చాలా కష్టాలు పడతారు అక్కడ. అంటే అక్కడ వాళ్ళ భక్తులు దోమలు కరుస్తూ ఉంటాయి. తర్వాత అక్కడ అంటే ఎన్నో స్టోరీలు ఉన్నాయి దానిపైన. బాంబే మందిరంలో భక్తులు ఎలా కష్టపడ్డారు అనేసి. టైఫాయిడ్స్ వచ్చినాయి వాళ్ళకు, మలేరియా వచ్చింది, తాగడానికి నీళ్ళు ఉండవు. కొత్త భక్తులు ఒకరు వస్తాడు, ఇట్లా కుండ తీయగానే దానిలో ఇన్ని దోమలు వచ్చేస్తాయి. కిందంతా కూడా పచ్చిగా ఉంటుంది. తర్వాత వర్షం పడ్డప్పుడు మొత్తం బురదగా ఉంటుంది. తినడానికి ప్రసాదం కూడా ఉండదు. చాలా కష్టాలు పడతారు, విపరీతమైనటువంటి కష్టాలు. అందరూ సిక్ అయిపోతారు బేసిక్గా, చాలామంది సిక్. అంత వెస్టర్నర్స్ వాళ్ళంతా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చారు, వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి అలవాటు లేవు. కానీ ప్రభుపాద పైన ఫెయిత్ వాళ్ళకు ఉంది, విశ్వాసం ఉంది. ప్రభుపాద ఏ విధంగా కృష్ణుడి పైన ఫెయిత్ ఉంచారు వాళ్ళు. కృష్ణుని నేను ఆహ్వానించాను, కృష్ణుడికి ఇక్కడ నేను మందిరం కడతానని చెప్పాను. ఐ విల్ బిల్డ్ టెంపుల్ ఫర్ యూ, నేను నీకు మందిరాన్ని కడతాను. అంటే భగవంతుని మనోహర మందిరం కడతాను. శుద్ధ భక్తులు వాళ్ళకి అంత త్యాగం ఉంది వాళ్ళకు. సో ప్రభుపాద కట్టారు ఫైనల్గా. చాలా ఫైటింగ్ జరిగింది, బాటిల్ ఫీల్డ్ చాలా జరిగింది. ప్రభుపాద అంటారు, వి హ్యావ్ బిగ్ ఫైట్, పెద్ద ఫైట్, బట్ వీ విన్ ద బాటిల్ అని చెప్తారు. ఫైట్లో మేము ప్రభుపాద వారు చెప్తారు, వీఆర్ నాట్
యునక్స్, మనం నపుంసకులం కాదు. రావరావణ యుద్ధం ఎట్లా జరిగింది, ఎవరు గెలిచారు? ప్రభుపాద ఉదాహరణ ఇస్తారు. ఎప్పుడైనా ఒక ధర్మం సంస్థాపించబడుతుంది, ఎప్పుడైనా ఒక మంచి పని జరుగుతుంది, ఎప్పుడైనా ఒక మంచి ప్రచారం జరుగుతుందంటే దాని వ్యతిరేకత చాలా వస్తాయి, సమస్యలు చాలా వస్తాయి. ఎంత పవిత్రంగా మనం వెళ్తున్నాం అంటే అన్ని సమస్యలు ఎక్కువ అవుతాయి. ఏ సమస్యలు రాకుండా అంత బాగా జరుగుతుందంటే సంథింగ్ రాంగ్. వ్యతిరేకత రావట్లేదంటే మనం అడ్జస్ట్ అవుతున్నాం, లేకుంటే కాంప్రమైజ్ అవుతున్నాం. మనం అంటే ఎందులో అడ్జస్ట్ అవుతున్నాం అంటే ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి మనం చూస్తున్నాం అనుకోండి ఉదాహరణ. అంటే అది ఏదో మనం ప్రజలకు అనుగుణంగా మనం మాట్లాడుతున్నట్టు, ప్రజలకు నచ్చినట్టు మనం మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ప్రజలకు నచ్చినట్టు కాదు, శాస్త్రం చెప్పినట్టు మాట్లాడడం. సో శ్రీల ప్రభుపాద వారి యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం చూడవచ్చు. ఏ విధంగా గోపికలకు, గోపబాలులకు, ఏ విధంగా వ్రజవాసులందరికీ కృష్ణుని పట్ల పూర్తి విశ్వాసం ఉందో అదేవిధంగా శ్రీల ప్రభుపాద వారు పూర్తిగా ఎగ్జిబిట్ చేశారు. ఆయన పూర్తి విశ్వాసం అంటే ఆయన చేసినటువంటి అంటే అసలు ఎవరు దాన్ని లెక్క చేయలేరు. అక్కడ ఉన్నటువంటి భక్తులు అంటే ఓవరాల్ అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని ఎలా స్థాపించారనేది అసలు మనం కొనియాడలేనటువంటిది, చెప్పలేనటువంటిది. అది ఆయన యొక్క లక్షణం. కృష్ణుని పట్ల పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. అదే శుద్ధ భక్తుడు అంటే వాళ్ళ యొక్క హృదయంలో కృష్ణుడే ఉంటాడు, కృష్ణుడు వాళ్ళ హృదయంలో ఉంటాడు. వాళ్ళు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. 70 సంవత్సరాల వయసులో అలాంటి కార్యం చేయడం అనేది సామాన్యమైనటువంటి ఒక విషయం కాదు. మనం అనుకోవచ్చు శుద్ధ భక్తులు కదా వాళ్ళకి ఈజీ అనేసి. యాక్చువల్లీ వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టం. ఎందుకంటే వాళ్ళు ఉత్తమాధికార స్థాయిలో ఉంటారు, వాళ్ళు మధ్యమాధికార స్థాయిలో వచ్చి అలాంటి వాళ్ళతో డీల్ చేసి అంటే అప్పుడు చాలా గొడవలు జరిగేది. అంటే ఒక ఇన్సిడెంట్ జస్ట్ నిన్ననే చదివాను. అంటే ఆయన పేరు అంటే గిరిరాజ్ మహారాజ్ చెప్తున్నారు. గిరిరాజ్ మహారాజ్ ఆయన మందిర అధ్యక్షునిగా ప్రభుపాద చేశారు. అంటే అంతకుముందు తమల్ కృష్ణ మహారాజ్ తర్వాత మార్చారు, తర్వాత బ్రహ్మానంద స్వామి ఆయన మార్చారు, తర్వాత ఇంకోని మార్చారు. తర్వాత గిరిరాజ్ మహారాజ్ ఆయన చాలా ధనవంతుల కుటుంబంలో వచ్చేటువంటి వారు, కొంచెం సాఫ్ట్ పర్సన్ అనమాట. ఆయన కాదనుకుంటే కానీ ప్రభుపాద చెప్పిన చేస్తాడు. అంటే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణ ఇచ్చారండి, ఒక సమస్య వచ్చి. సో అక్కడ ఆయన పేరు నరనారాయణ ప్రభు, అంటే ఈ ప్రభు కాదు, ఈయన వేరే. సో ఆయన ప్రభుపాద ఆయనకు పంపిస్తారనమాట. ఇప్పుడు జుహూర్లో చాలా గార్డెన్ ఉంది, చాలా స్థలం ఉంది. సో నరనారాయణ పంపిస్తున్నాను అక్కడికి, నువ్వు ఆయన ఎంగేజ్ చేయి, ఆయన మంచిగా గార్డెన్ డెవలప్ చేయాలా, పండ్ల చెట్లు పెట్టాలా, పూల చెట్లు పెట్టాలా, మొత్తం ఒక ల్యాండ్స్కేపింగ్ చేయాలని పంపిస్తారు. బట్ ఇది వెరీ నైస్ డివోటీ, బట్ డిఫికల్ట్ టు మేనేజ్. ఆయన అంత ఈజీ కాదు మేనేజ్ చేయడం అంటారు. సో జస్ట్ అడ్జస్ట్ చేయమని చెప్తారు. సో ఆయన వస్తారు. సో గిరిరాజ్ మనకు చాలా సావధానంగానే ఉంటారు ఆయనతో, అంటే కొంచెం గట్టిగా కోపంగా మాట్లాడుతుంటారు ఆయన. సో అట్లే చేస్తూ ఉంటారు, చాలా బాగా డెవలప్ చేస్తారు. ప్రభుపాదకు ఫోటోలు పంపిస్తారు, మెయిల్ పంపిస్తారు. చాలా అప్పుడే ఇట్లా పళ్ళ మొక్కలు వస్తాయి, కొన్ని పూలు కూడా వస్తాయి, స్టార్ట్ అవుతాయి. తర్వాత చాలా కష్టపడతారు. అంటే అంత గార్బేజ్లా ఉంటుంది, అడవిలాగా ఉంటుంది మొత్తం ఏరియా అంతా. సో అందరిని తీసుకొని వచ్చేసి ఆయన చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు ఆయన ఇంకా ఒక స్థలంలో చాలా పెద్దగా ఏదో చేయాలనుకో ఎంతో అమౌంట్ అవసరం ఉంటుంది. ఎగ్జాక్ట్ ఎంత 3,000 రూపాయలు, 3,000 కాదనుకుంటా, ఎంతో సమ్ అమౌంట్ అవసరం ఉంటుంది. సో వచ్చేసి మహారాజుకి అడుగుతారు. అంటే మహారాజ్ అంటే అప్పుడు ప్రభు ఉండే, సన్యాసి లేదని, గిరిరాజ్ ప్రభుకి అడుగుతారు ఇట్లా అమౌంట్ కానీ. సో యాక్చువల్లీ అప్పుడు డబ్బులు లేవు బేసికల్గా. ఇప్పుడు మనకు అన్ని డబ్బులు వస్తున్నాయి, బట్ అప్పుడు ఏంటంటే ఏది ఎస్టాబ్లిష్ అవ్వాలి, చాలా టైట్గా ఉంటుంది. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినట్టు మనీ కూడా ఏ టెంపుల్కి ఆ టెంపుల్కి ఉంటుంది, మిగిలిన ఫండ్స్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రభుపాద పంపిస్తూ ఉంటారు. బాంబేకు, మాయాపూర్కు, మాయాపూర్ బృందావన్కు టెంపుల్స్ కాదు. సో అప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం అమౌంట్ ఉండేది, అమౌంట్ అంతా అయిపోయింది, జీరో అమౌంట్ అనమాట. సో ఇప్పుడు నా దగ్గర అకౌంట్ డబ్బులే అంటారు. సో మళ్ళీ ప్రభుపాద నాకు గార్డెన్ డెవలప్ చేయాలని నాకు ఆదేశం ఇచ్చారు, నేను ప్రభుపాద చెప్పింది చేస్తాను, చేయాల్సిందంట. ఓకే నువ్వు చేయొచ్చు, బట్ నాకు డబ్బులు లేకుండా, లేదు ప్రభుపాద చెప్పింది చేయాల్సిందంట. సో ఇట్లే గట్టిగా అరుస్తూ ఉంటారు, ఈయన ఏం చేయరు. సో గట్టిగా చాలా గట్టిగా అరుస్తారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఉంటారు, కొత్త భక్తులు ఉంటారు. ఒక ఆయన రాఘవేంద్ర అని ఒక ఆయన ఉంటాడు, ఇంకా 2-3 భక్తులు ఉంటారు. సో గట్టిగా కోపం వస్తుంది, గట్టిగా అరిచేసి ఆయన పైన ఉమ్మేస్తాడు అన్నమాట. గట్టిగా ఉమ్మేసేసి గట్టిగా అరిచేసిపోతాడు.
అది చూసేది అక్కడ కొత్త భక్తులు కింద పడిపోతాడు అనమాట. ఆయన కోమం వచ్చేస్తున్నాడు, కింద పడిపోతే అప్పుడు గిరిరాజ్ మహారాజు తర్వాత పక్కన ఇంకో భక్తులు ఆయనకు నీళ్ళు చల్లి లేపుతాడు అనమాట. ఆయన ఎప్పుడు చూడలే ఇంత గట్టిగా అరగడం, ఉమ్మేస్తాడు అన్నాడు, ఊమంతా పడుతుంది గిరిరాజ్ మహారాజు. కానీ గిరిరాజ్ మహారాజు ఏమన్నారు అది తెలుసు, ఈయన కొంచెం బాగా సేవ చేస్తాడు, చాలా మిరాకిల్స్ చేస్తాడు. ఆయన ప్రభుపాద ప్రియమైన డివోటీ, ఆయన కూడా ప్రభుపాద అంటే ప్రాణం. ప్రభుపాద ఏం చెప్తా చేస్తాడు, ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్తాడు. బట్ ఇలాంటివి చేస్తుంటాడు. ఆయన ఏమైనా ఇదంతా తుడుచుకుంటాడు, తర్వాత అంతే నా దగ్గర డబ్బులు లేవు, ఉంటేనే ఇచ్చేవాడిని, నిజంగా కూడా డబ్బులు లేవు అనమాట. సో ఆయన మళ్ళీ కొత్త డివోటీ షాక్ అయిపోతాడు అనమాట. అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏమంటే ప్రభుపాద ఇలాంటి వాళ్ళతో డీల్ చేస్తున్నారు. అంటే శుద్ధ భక్తులు కదా, ఆశీర్వాదం ఇస్తే అంత అయిపోతుంది, ఇట్లా పెట్టగానే అంత టెంపుల్స్ అయిపోయినాయి, అన్ని డబ్బులు వచ్చేసినాయి అని. అంటే ఇలాంటి వాళ్ళు ఒక కేసు ఇది, ఇలాంటి కొన్ని వందల స్టోరీలు, వేల స్టోరీలు మీరు వినొచ్చు. ప్రభుపాద వారి శిష్యులు రాసిన బుక్లు ఒక 50 పుస్తకాల వరకు ఉంటాయి. మీరు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవాలనుకుంటే ఫస్ట్ లీలామృత చదవండి. ఈ బుక్స్ అని చదివితే ప్రభుపాద ఉద్యమం ఎలా ప్రారంభమైంది, అంటే ప్రభుపాద ఎంత కష్టపడ్డారు, అంటే ప్రభుపాద రక్తాన్ని దారపోసారు, ఎలా రక్తాన్ని బకెట్లు రక్తాన్ని దారపోసారు. డే అండ్ నైట్, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క సెకండ్ ఆయన తీవ్రంగా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేశారు. అండ్ వాళ్ళందరూ ప్రభుపాద శరణాగతి పొందారు. బేసిక్గా వాళ్ళందరూ ప్రభుపాద కోసం ప్రాణం వేయడానికి కూడా సిద్ధమయ్యారు. సో ఇక్కడ గోపికలందరూ కూడా అంతే, అది గోపీభావమే. చాలామంది అంటారు ప్రభుపాద వారు ఆయన ఎప్పుడు దేహం గురించి, శరీరం గురించి, ఈ ఆయన లెక్చర్లు కూడా ఇలా ఉంటాయి అనేసి వేరే ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర వింటూ ఉంటారు, గోపీలీల వ్రజలీల అంతా కూడా. కానీ గోపీభావ రసామృతాబ్ధిల హరి, ప్రభుపాద గోపీభావంలో సేవ చేశారు. ఆయన ఎప్పుడు గోపీభావంలో ఉంటారు. గిరిరాజ్ మహారాజ్ చెప్తున్నారు, ప్రభుపాద ఐస్లో మీరు ఎప్పుడు చూడొచ్చు, కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి అన్నమాట. మనం కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, మనం చూడలేదు. ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు, ఎప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి. 24 hours ఆయన గోపీభావంలో ఉంటారు. ఎప్పుడు కృష్ణుని పట్ల తన్మయత్వంతో ఉంటారు. ఆయన ఎగ్జిబిట్ చేయలేదు, దాన్ని బయటికి ప్రదర్శించలేదు. చాలాసార్లు జయరాధ మాధవ్ పాడినప్పుడు ఆయన తన్మయత్వంలోకి వెళ్ళిపోయి, ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోయి ఆపేసి తన్మయత్వం వస్తా, అప్పుడు ఏం చేయాలో భక్తులకు అర్థం కాదనమాట. ప్రభుపాదం లేపాలా, ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు ప్రభుపాద కళ్ళలో నీళ్ళు వస్తాయి, ప్రభుపాద గొంతు గద్గదం అవుతుంది. తర్వాత ప్రభుపాద ఇట్లా చేశారంటే ప్రభుపాద అసలు నేను ఎందుకు చేశాననేసి, ఎందుకంటే ఈ భావాన్ని బయటికి ప్రదర్శిస్తే చీప్గా అనుకుంటారు అందరూ. ఇంకా తర్వాత అందరూ ఆసనం పైన కూర్చుంటారు, అందరు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అదొక చీప్ అయిపోతుంది. సో అందుకనే ప్రభుపాద యొక్క సహజీలాగా అయిపోతారని అది ప్రదర్శించలేదు. కానీ ప్రభుపాద యొక్క ఉపన్యాసాలు, ప్రభుపాద పుస్తకాలు మనం చూస్తే బేసిక్ లెవెల్ ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుపాద పుస్తకాల్లో ప్రతి పేజీలో మనం వర్ణాశ్రమాన్ని చూడవచ్చు, సేమ్ గోపీభావాన్ని కూడా చూడవచ్చు. మన ఐస్ ఎలా ఉంటే అలా అనమాట, మన భావం ఎలా ఉంటే అలా అనమాట. గోపీభావంలో ప్రభుపాద వారు సేవ చేశారు. ఈ పుస్తకాలన్నీ కూడా గోపీభావంలో రాశారు. మీరు చూడొచ్చు ప్రభుపాద యొక్క ఆయన స్వరం, ఆయన వాయిస్ ఏంటి, ఆయన స్వరం ఎలా ఉంది, ఎలా ఈ జీవులు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. రాధాభావం, రాధాభావద్యుతి లలితం అంటే ఏమి రాధారాణి యొక్క భావం, ఈ జీవులు ఇక్కడ సఫర్ అవుతున్నారు, వీళ్ళందరినీ కృష్ణుడి దగ్గర తీసుకొని వెళ్ళాలా. అన్ని జీవులు కృష్ణుడు సేవ చేయకుండా ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకరు పక్క సైడ్ రండి, చాలా సీరియస్ మ్యాటర్, జరుగుతుంది దూరం జరుగు. సో వాళ్ళు చాలా డీప్ కన్సర్న్ అన్నమాట. వాళ్ళు రాధారాణి ఎప్పుడు కన్సర్న్ ఏమామెకు, ఎట్లా ఈ జీవులందరూ కృష్ణుడి యొక్క పాదాల దగ్గర తీసుకొని రావాలి. సో ప్రభుపాద యొక్క వాయిస్లో మనం చూడొచ్చు. బయటికి ఆయన అంటారు, యు ఆర్ రాస్కెల్స్, యు ఆర్ యానిమల్స్, యు ఆర్ ఫూల్స్, బట్ అది కంపాషన్. ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ, ఆయన అపరిమితమైనటువంటి యొక్క కృష్ణుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ఆయన ప్రదర్శిస్తున్నారు. ఆయన స్వరంలో మనం చూడొచ్చు, ఆయన వాణిలో చూడొచ్చు, ఆయన వ్యక్తిత్వంలో చూడొచ్చు, ఆయన యాక్టివిటీస్లో చూడొచ్చు. ఆయన యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి యొక్క శుద్ధ భక్తులను తెలుసుకోవచ్చు. కానీ కొందరు భక్తులు ప్రభుపాద వారు ఈ రాసలీల గురించి మాట్లాడలేదు. ఆయన మరి శుకదేవ గోస్వామి కూడా రాధారాణి పేరు మాట్లాడలేదు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ అడుగుతారు ఒక పుస్తకం రారనేసి, అంటే చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్న పుస్తకం. సో నువ్వు 2 పుస్తకం ప్రింట్ చేయ పుస్తకం, కానీ 2 బుక్స్ మాత్రం చేయి, ఒకటి నీకు ఒకటి నాకు, అంతే, అది ఎవరు చదవడానికి కాదు. సో ఆ విధంగా ప్రభుపాద వారు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆయన ఉన్నారు, కానీ ఆయన బహిర్గతంగా అలా ఆయన కనిపిస్తారు. ఆయన దీనిలో చూడొచ్చు, వ్రజభావంలో ఆయన సేవ చేశారు. నిరంతరం కృష్ణు యొక్క నామస్మరణలో ఆయన గుణాలను కీర్తిస్తూ, ఆయన లీలను స్మరిస్తూ, ఆయన రూపాన్ని
దర్శిస్తూ అందరికీ అవి చేయిస్తూ అందరినీ నిరంతరం కృష్ణుని యొక్క నామరూప గుణాలలో నిమగ్నం చేయడానికి ఆయన యొక్క ఆ కృపను మనపైన వర్షించారు. సో ఈ విధంగా మనం అదే చర్చిస్తున్నాం. భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి యొక్క సంబంధం. ప్రభుపాద చెప్తున్నారు, నాకు కృష్ణుడు ఇక్కడ పంపించాలనుకుని నాకు వెళ్ళాలని లేదు, కానీ కృష్ణుడు వెళ్ళమన్నాడు. కానీ నేను వచ్చాను, కృష్ణుడు నాకు అన్నీ అరేంజ్ చేశాడు. సో ఆయన కృష్ణుడు అరేంజ్ చేశాడు. సో కృష్ణుడి కోసం ఆయన నిరంతరం సేవ చేశాడు. సో ఈ విధంగా యశోదామై కృష్ణుని మధ్యలో ఈ యొక్క పోటీ జరుగుతుందో, ఆమె పాలిస్తుంది, ఆయన తాగుతాడు. సో అదేవిధంగా ప్రభుపాల వారికి కృష్ణుని మధ్యలో జరుగుతూ ఉంది ట్రాన్స్జెండెంటల్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ కృష్ణుడి కోసం ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ప్రభుపాద కృష్ణుని కీర్తిస్తున్నారు, కృష్ణుడు ప్రభుపాదని కీర్తిస్తున్నాడు. ఏబేజాష్ గుషుక్ త్రిభువనం. సో ఇలాంటి ఆచార్యులు చాలా అరుదు. సో ప్రభుపాల వారి కృప మనం పొందామంటే గోపికల అడుగుజాడలో మనం నడవచ్చు. మనం డైరెక్ట్ గోపీస్ కోసం జంప్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా రాధారాణి యొక్క పేరును మనం ఉచ్చరించాల్సిన అవసరం లేదు. హరే కృష్ణ ఉచ్చరిస్తే రాధారాణి వచ్చినట్టు. అంటే కొందరు చెప్తుంటారు, బృందావనానికి వెళ్తే నాకు రాధా మెరిసి వచ్చి, ప్రభుపాద మెరిసికి రాధారాణి మెరిసికి తేడా లేదు. సో ప్రభుపాద మెరిసి వచ్చిందంటే రాధారాణి మెరిసి వస్తుంది, గోపికల మెరిసి వస్తుంది. సో అప్పుడు మనం వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్న? మోహన్ రోగి దండవత్ ప్రణాम. हाँ, आपने कहा था कि बुद्धि जो होता है वो भगवान देते हैं कि कौन सा काम भगवान हमें पैसा देते हैं, लेकिन ये जानना था कि कभी कभी मन और बुद्धि में टक्कर चलता है, समझ नहीं पाते हैं कि मन कौन सा है बुद्धि कौन सा है. तो कैसे पता चले कि हमारा बुद्धि में सही गाइड कर रहा है या हम मन की सुन रहे हैं? తెలుగు అందరికీ అర్థం. నిన్న ఉపన్యాసంలో ప్రభు ఈ విషయం చెప్పారు. కొన్ని సందర్భాల్లో మనకు ఏం చేయాలో నిర్ణయించడం కష్టమవుతుంది, కానీ భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని కృపతో మనకు ఆ బుద్ధి వస్తుంది ఎప్పుడు ఏది చేయాలి. సో ఎక్కువ శాతం మనతో ఏమవుతుందంటే కొన్నిసార్లు మనసు చెప్పే మాట వింటూ ఉంటాం, ఎక్కువ శాతం బుద్ధి కూడా చెప్తూ ఉంటుంది. బుద్ధి ఏం చెప్తుంది, మనసు ఏం చెప్తుంది, ఎలా మనం విభజించాలి, ఎలా అర్థమవుతుంది? గురువు సాధు శాస్త్రం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ప్రారంభంలో కొంచెం సందేహం ఉంటుంది. మన యొక్క పవిత్రమైన స్థాయికి వచ్చిన తర్వాత దాన్ని గుర్తించవచ్చు. కానీ లాజికల్గా అర్థం చేసుకోవాలంటే బుద్ధి యొక్క పని ఏమంటే విచక్షణ చేయడం, డిస్క్రిమినేషన్ చేయడం, దాని యొక్క లక్షణం. మనస్సు యొక్క లక్షణం విచక్షణ చేయదు, అది సంకల్ప వికల్ప. ఏ విధంగా నిర్ణయం తీసుకున్నట్టే ఇది కావాలా వద్దా, ఎందుకు కావాలా ఎందుకు వద్దని ఆలోచించదు. కానీ బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఎందుకు కావాలా ఇది ఎందుకు వద్దు విచక్షణ ద్వారా గుర్తిస్తుంది. అందుకనే డిస్క్రిమినేషన్ ఉంటుంది బుద్ధికి, కానీ మనస్సుకు డిస్క్రిమినేషన్ ఉండదు. అదొక విధంగా గుర్తించవచ్చు. అండ్ మనకు అర్థమైపోతుంది ఇది ఈ చంచల స్థాయిలోంచి వస్తుంది ఇది. అందుకని మెంటల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఎవరైనా మాట్లాడినప్పుడు గుర్తించవచ్చు, వాళ్ళు మనస్సు ద్వారా మాట్లాడుతున్నారు, బుద్ధి ద్వారా మాట్లాడుతున్నారు. మానసిక స్థాయి ద్వారా మాట్లాడుతున్నారు, బయట వాళ్ళు ఈజీ గుర్తించవచ్చు ఒకవేళ వాళ్ళు గుర్తించకుంటే. సో మనం గుర్తించుకోకుంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న సుపీరియర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఆలోచన వస్తుంది, మరి ఇది బుద్ధిదా ఇది మనసుదా అని అడగవచ్చు. లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి మన లోపల ఉన్నంతగా బయట మనం కక్కేయచ్చు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఓకే ఇది మానసిక స్థాయిది, ఇది బుద్ధి స్థాయిది కాదని. కానీ మనం అది బయట కక్కేయకుండా మన లోపల ఉంచుకొనేసి ఆ లోపల ఉన్నటువంటిది అది ఇంకా మురిగిపోయి బ్యాక్టీరియా తయారైపోయి అదేం చేస్తుంది, ఆ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు మనమే అనుకునేసి, మన బుద్ధి అనుకునేసి భావించి దాన్ని మనం చేయాలనేసి భావిస్తుంటాం. అందుకని మనకు ఏ ఆలోచన వచ్చినా సరే దాని ఒక ఆలోచన ప్రకారం వెళ్ళకుండా గురువు సాధు శాస్త్రం ప్రకారం మనం వెళ్ళాలి. ఇంకో విషయం ఏంటంటే మన బుద్ధి కూడా కరెక్ట్ చెప్తానే ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన బుద్ధి మనస్సు కంట్రోల్లో ఉంది.
ఎప్పుడు బుద్ధి కంట్రోల్లోకి మనస్సు వస్తుందో అప్పుడు బుద్ధి పవిత్రమైనట్టు మనం చెప్పవచ్చు. సో పవిత్రమైనటువంటి బుద్ధి అనేది ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ అది గురువు సాధు శాస్త్రం ప్రకారం అయితేనే తెలుస్తుంది. అంటే మన బుద్ధి కూడా మోసం చేయొచ్చు. మన బుద్ధి చెప్తుంది మనం వెళ్ళి వృందావనంలో ఉందాం అనేసి. ఇప్పుడు మన బుద్ధి చెప్తుంది, చైతన్య చరితాంతంలో ఉంది, మొన్న ఎవరు చూపించారు ఆ భాష్యంలో. అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి యొక్క భక్తులు వాళ్ళు కృష్ణ యొక్క విరహంలో గోవర్ధన పైనుంచి వాళ్ళు దూకుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. సో ఎవరో తెలివి తక్కువైనటువంటి వాళ్ళు చదివినారనుకోండి, బుద్ధి లేనటువంటి వాళ్ళు అది నిజమే అనుకుంటారు. అది కానీ ప్రభుపాల వారు భాష్యం చదివితే అర్థమవుతుంది, అది అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆ కృష్ణ విరహంలో వాళ్ళు చేస్తారు. ఆ కృష్ణ విరహంలో చేస్తారు. అదంటే అది ఆత్మహత్య కాదు ఒక విధంగా, అంటే వాళ్ళు జీవించలేరు అన్నట్టు వాళ్ళు. కానీ మనం ఆ స్థాయిలో లేకుండా మానసిక స్థాయిలో చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మనకు అది ఆత్మహత్య కిందికి వస్తుంది, మర్డర్ కిందికి వస్తుంది, అది నేరం కిందికి వస్తుంది. అది వృందావనంలో అయినప్పటికీ కూడా అది నేరం కిందికే వస్తుంది, ఆ స్థాయి కిందికి రాదు. సో అందుకని శాస్త్రాన్ని కూడా అందుకనే గురువు సాధులు ఏం చెప్తున్నారు దాంతో సమన్వయం చేసుకోవాలన్నమాట. ఓన్లీ శాస్త్రం చదివేసి ఎవరిని అడగకుండా కూడా చేసుకోకూడదు అనమాట. చోటా హరిదాస్ ఠాకూర్ విషయంలో అలా చైతన్య మహాప్రభు చెప్పారు, కానీ శ్రీల ప్రభుపాల చెప్తారు అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పులు చేస్తూ ఉంటాం, దానికి ప్రాయశ్చిత్తం ఏమంటే మనం కృష్ణ భక్తిని ఆచరించడం, తిరిగి కొనసాగించడం. ప్రభుపాల చెప్తారు సన్యాసి వాంతాసి అంటే ఒకవేళ సన్యాసి పడిపోతే అంటే ఉమ్మేసిన వాంతిని తినడం లాంటిది అనమాట. అది చాలా నిందించబడింది. కానీ ప్రభుపాల వారు చెప్తారు మన కృష్ణ చైతన్య ఉద్యమంలో కానీ సన్యాసులు అయినప్పటికీ కూడా పడిపోయినా సరే వాళ్ళు తిరిగి కృష్ణ చైతన్య ఆచరిస్తే వాళ్ళు క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతి నిగచ్చతి కౌంతేయ ప్రజానే నమే భక్త అనశతి. ఆ శ్లోకంలో అదే చెప్తాయి, ఈ కమ్ బ్యాక్ అగైన్. సో ప్రభుపాల వారు దాన్ని ఎంఫసిస్ చేస్తారు. శాస్త్రవాక్యం ఉంది అక్కడ వాంతాసి అని, కానీ ఇక్కడ ఏంటంటే తిరిగి వాళ్ళ కుటుంబ జీవితాన్ని తీసుకోవచ్చు, వాళ్ళ భక్తిని కొనసాగించవచ్చు. సో మనం ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ భక్తిని వదిలేయాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నిజంగా మనం ఎంత తప్పు చేసినప్పటికైనా సరే ఆ తప్పును మనం సరిదిద్దుకొని మళ్ళీ చేయకుండా ఉండి మనం కృష్ణ భక్తిని ఆచరిస్తే అదే నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం, అదే నిజమైనటువంటిది. సో అది మనం శాస్త్రం చెప్తే అర్థమవుతుంది. కానీ మన మనస్సు మన బుద్ధి అందుకనే మనకు కరెక్ట్ లేదు. అందుకనే ఇక ప్రభుపాల పుస్తకాలు ఉన్నాయి, ప్రభుపాల పుస్తకాలను కూడా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. దానికోసమే ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు ఉన్నారు, దానికోసమే భక్తుల సాంగత్యం ఉంది, దానికోసమే ఈ యొక్క శిక్షణ అనేది జరుగుతుంది. మన బుద్ధికి శిక్షణ ఇవ్వడం. ఏదైతే బుద్ధి మనస్సు ద్వారా కంట్రోల్ చేయబడుతుందో అది కూడా ప్రమాదమే. మనం ఎప్పుడు మనసే ప్రమాదం అంటాము, కానీ మన బుద్ధి కూడా ప్రమాదమే. ఎందుకంటే అది మనస్సు ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. ఎందుకంటే మనస్సు ఏంటంటే యాక్షన్ చేయదు, కానీ బుద్ధి ఇక్కడ యాక్షన్ చేస్తుంది, యాక్టివిటీ చేస్తుంది. అది ఇంకా డేంజర్ అది. సో అందుకనే ఆ బుద్ధి ఉందనేది మనం అనుకోవడానికి లేదు. అందుకనే మన బుద్ధిని కూడా ప్రాపర్గా ఛానల్ చేయాలి. అందుకని అతి తెలివిని ప్రదర్శించొద్దు అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, శ్రీమద్ భాగవతం కీ జాయ్.